హాయ్ ఫ్రెండ్స్, హెచ్విఎల్ ఛానల్కి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎర్లీగా రిటైర్మెంట్ అవ్వడం అనమాట. సో ఎర్లీగా రిటైర్మెంట్ అవ్వడం కోసం కొన్ని టిప్స్ అనేది ఇందులో మనం చేస్తున్నాం అండి మ్యూచువల్ ఫండ్స్లోనే. అది ఎలాగో తెలుసుకుందాం. సో ఎవరైతే 30 years 35 years 45 years ఎవరైతే ఈ ఏజ్ గ్రూపులు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా వర్తబుల్ అండి. ఎందుకంటే సో వాళ్ళు ఎర్లీగా రిటైర్మెంట్ అవుదామని ప్లాన్ చేస్తారు. అంటే వాళ్ళకి శాలరీస్ కొంచెం హైక్లో ఉంటాయి, బట్ ఇమీడియట్గా వాళ్ళు ప్లానింగ్ చేయలేరు. సో ఆ శాలరీస్ ఎక్కువ హైక్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఖర్చులు అనేది ఎక్కువ అయిపోతుంటాయి. సో దాన్ని మనం ఒక ప్రాపర్ వేలో మనం ప్లానింగ్ చేయగలిగితే మటుకు డెఫినెట్గా మనం 2CR అనేది రీచ్ అవ్వచ్చు అనమాట. సో విత్ ఇన్ 15 years మనం 2CR ఎలా రీచ్ అవ్వాలనేది ఒకసారి ఈ వీడియోని మనం తెలుసుకుందాం. సో మనం ఎగ్జాంపుల్గా ఒక 35 years అతను మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. సో అతనికి మినిమం అంటే శాలరీ అనేది 1 lakh ఆర్ 80,000 90,000 శాలరీస్ ఉన్న కూడా వీళ్ళకి ఈ ప్లాన్ అనేది అమలు చేయొచ్చు. వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం ఈ ప్లాన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 10,000 మాత్రం పెట్టుకున్నాం. బట్ అతనికి 1 lakh శాలరీ ఉన్నా కూడా మనం ఎంత పెట్టుకున్నామంటే 10,000 మాత్రం పెట్టుకోమని చెప్పాం. ఎందుకంటే వాళ్ళకి వచ్చే శాలరీలోని సగం ఎడ్యుకేషన్, వాళ్ళు కిడ్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే వాళ్ళు ప్రాపర్ పర్సనల్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, బైక్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో కొన్ని ఈఎంఐస్కి వెళ్ళిపోతుంటాయి. సో అదేవిధంగా వాళ్ళ లైవ్లీహుడ్కి వాటికి కూడా కొంత అమౌంట్ వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళకి ఇంకా 30,000 to 40,000 ఉన్నా కూడా సో మనం ఓన్లీ ఫర్ 10,000తో మాత్రమే స్టార్ట్ చేయమని చెప్పాం. ఎందుకంటే ఈ 10,000తో మనం ఏ విధంగా 2CR క్రియేట్ చేయొచ్చు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సో వాళ్ళకి టైం ఎంత ఉండమన్నాం అంటే జస్ట్ ఫర్ 15 years ఉంటే వాళ్ళకి రిటర్న్స్ వచ్చేసరికి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఆన్ అండ్ యావరేజ్ గా 12 to 15 or 18 వరకు తీసుకోవచ్చు. బట్ యావరేజ్ గా మనం తీసుకుంది ఏంటంటే 15% మాత్రం తీసుకున్నాం. సో అదే విధంగా టాప్అప్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ గా మనం ఇచ్చేసామంటే 5,000 పెట్టమన్నాం. సో ఇక్కడ టాప్అప్ ఇచ్చేసామంటే 5,000 అంటే ఎవ్రీ ఇయర్ 5,000 మనం టాప్అప్ పెడుతూ ఉండడం వల్ల ఎటవుతుందంటే మనకి ఏ విధంగా కాంపౌండ్ అనేది ఒకసారి చూద్దాం. సో అదే విధంగా ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ 81 lakhs అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి 81 lakhs మనం ఇన్వెస్ట్ చేసాం. బట్ మనకి రిటర్న్స్ వచ్చేసరికి 2CR ఉందన్నమాట. 2 కోట్ల దగ్గరికి మనం రీచ్ అయిపోయారు. సో ఈ విధంగా ఇది ఏటవుతుందంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ స్ట్రాటజీ అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఎండింగ్ వరకు ఎలా కడతారో ఒకసారి SIP కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 10,000, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 15,000, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 20,000, అలాగా మనకి 15 years వచ్చేసరికి వాళ్ళు కట్టే SIP అమౌంట్ 80,000 అనమాట. సో ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు. ఇక్కడ మేము మాకు ఆ 80,000 90,000 కాకుండా ఒక 80,000 1 lakh శాలరీస్ ఉన్న వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తారు. మేము ఎండ్ ఆఫ్ ది డే 80,000 SIP కట్టగలము అని అంటారు. కానీ ఇక్కడ మీరు బాగా లాజికల్గా ఆలోచించండి. సో ఇక్కడ ఏంటవుతుందంటే 1 lakh శాలరీ ఉన్న వాళ్ళకి కానీ 80,000 90,000 శాలరీస్ ఉన్న వాళ్ళకి మనం స్టార్టింగ్ 80,000తో స్టార్ట్ చేస్తున్నారు, 1 lakh శాలరీస్ స్టార్ట్ చేస్తాం. బట్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కొంచెం ఇంక్రిమెంట్లు ఉంటాయి. బట్ మీరు ఎండ్ ఆఫ్ ది డే 15 years తర్వాత కూడా మీరు 80,000కి శాలరీస్ వర్క్ చేస్తారా? చేయరు కదండి. ఎందుకంటే మనకి డే బై డే మన స్కిల్స్ పెరుగుతుంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ జాబ్స్లో కంపల్సరీగా శాలరీస్ అనేవి హైక్లోనే ఉంటాయి డెఫినెట్గా. సో ఎప్పుడైతే హైక్ అవుతూ ఉంటాయో దాన్ని మనం ఈ విధంగా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లేట్ అవుతుంది. సో మనం ఆటోమేటిక్గా మనం ఈ 80,000 అనేది అప్పటికి వచ్చేసరికి ఇక్కడ మనం 3 years ఒకసారి 4 years ఒకసారి 1 lakh వేసుకున్నా, ఇక్కడ ఒక 2 lakhs ఇక్కడ ఒక 3 lakhs వేసుకున్నా, ఇక్కడ డెఫినెట్గా వచ్చేసరికి మీకు 80,000 SIP అనేది ఇది స్మాల్ అమౌంట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చేసే మంచి పని ఏంటంటే మీకు 10,000తో మాత్రమే స్టార్ట్ చేయమన్నాం, ఈవెన్ 1 lakh ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే మనం వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు ఏదైతే లోన్స్ ఉన్నాయో ఆరు 1 year 2 years 3 yearsలో క్లియరెన్స్ అయిపోతాయి మ్యాక్సిమం. సో అవి క్లియరెన్స్ అవ్వాలంటే మనకు టైం అవ్వాలి కదా. సో ఆ టైంని ఎలా తీసుకుంటున్నాం? టాప్అప్తో తీసుకుంటున్నాం అనమాట. అంటే స్టార్టింగ్ 50,000 60,000తో స్టార్ట్ చేయకుండా మనం 10,000తో స్టార్ట్ చేసి కొంచెం టైం అలా గ్యాప్ ఇస్తూ వెళ్తే మీకు అట్లీస్ట్ మీరు 10,000 20 15 20 30 40 వరకు అంటే మీకు 6 years వరకు మీకు ఏ లోన్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ అవుతుందా లేదా? సో ఆటోమేటిక్గా మీకు మీ శాలరీస్ తగ్గడానికి మీకు ఇది చిన్న అమౌంట్ అవుతుంది. సో మీకు ఎప్పుడైతే లోన్స్ క్లియర్ అయిపోయో ఆటోమేటిక్గా మీ టాప్అప్కి ఇబ్బంది ఉండదు కదా. సో ఆ విధంగా మేము ప్లానింగ్ చేయగలిగాం అనమాట. సో మనం ఎగ్జాక్ట్గా ఎర్లీగా రిటైర్మెంట్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు ఇలా ప్లాన్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో SIP ఇలా ప్లాన్ చేయండి. సో మీలో ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, సో మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, చైల్డ్ మ్యారేజ్ కానీ, లేదంటే మీ ప్రాపర్గా రిటైర్మెంట్ కానీ, సో ఒక కార్ కొనాలన్నా, ఒక బైక్ తీసుకోవాలనుకుంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ప్లానింగ్ చేసుకోవచ్చు. సో ప్రతి దానికి కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్తో ముందుకెళ్తే డెఫినెట్గా మనం అది అచీవ్ అవ్వగలం. సో మీలో ఎవరికైనా ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలనుకుంటే డెఫినెట్గా నాకు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 6281688341 కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ నాకు కాల్ చేయొచ్చు. డెఫినెట్గా మీకు మంచి సజెషన్స్ ఇస్తాం. దాని తగ్గట్టుగా మీ ఇన్కమ్ లెవెల్ తగ్గట్టుగా మీకున్న సర్కమ్స్టాన్సెస్ మీకున్న లోన్స్ అవన్నీ చూసుకొని అప్పుడు మేము SIP అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.